హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ 4 టాపిక్స్ మాట్లాడుకుందాం. కువైట్ 3 దేశాలతో బోర్డర్ పంచుకుంటుంది, సౌదీ, ఇరాక్ అండ్ ఇరాన్. దీనికి మెయిన్ సిటీ వచ్చేసి కువైట్ సిటీ. ఇక్కడ అందమైన పెద్ద పెద్ద భారీ బిల్డింగ్స్ ఉంటాయి, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి పార్కులు, బీచ్లు కూడా. కువైట్ దేశం దేనికి ప్రసిద్ధి చెందిందో మనకు తెలుసు. ఆయిల్ మరియు ఇక్కడ కరెన్సీ నోటి ప్రసిద్ధి. ఇక్కడ వాళ్ళు దినార్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక్క దినార్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో 279 రూపాయలు నడుస్తుంది. ఇంకా ఇక్కడ రూల్స్ లోకి వస్తే, ఇక్కడ రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇక్కడ పోలీసులు ఎవరు కూడా లంచాలు తీసుకోరు. మనమైనా కువైటీ అయినా ఒకటే రూల్. ఇక్కడ డ్రింకింగ్ అన్నది నిషేధం. మీ వెహికల్ రోడ్డు మీద పెట్రోల్ ఖాళీ అయిపోయి ఆగిపోతే గనక ఫైన్ వేస్తారు. అలాగే అమ్మాయిల్ని ఏడిపించడం కానీ, డ్రింకింగ్ చేసి దొరకటం కానీ జరిగితే దానికి తగిన కఠినమైన జైలు శిక్ష ఉంటాయి. అలాగే ఇక్కడ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు. ఇంకా ఇక్కడ కెమెరాస్ గురించి చెప్పాలి. సీట్ బెల్ట్, స్పీడ్ అండ్ మొబైల్ కెమెరాలు ఉంటాయి. ఫైన్స్ కూడా ఈ మధ్యన చాలా బాగా పెంచేశారు. ఫైన్ పడితే మనమే కట్టాలంటే చెప్పలేం, మీకు బిల్ బట్టి ఉంటది. ఫైన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా ఇక్కడ జనాభా గురించి చెప్పాలంటే, కువైట్ మొత్తం జనాభా సుమారు 53,60,000 మంది. దీనిలో కువైటీ పౌరులు సుమారు 31.8%, అంటే దాదాపు 15,50,000 మంది. విదేశీయులు సుమారు 68.2%, అంటే దాదాపు 33,10,000 మంది. వీరిలో భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, ఫిలిప్పీన్స్ తదితర దేశాల వారు ఉంటారు. ఇక్కడ ఎక్కువ శాతం వారి సొంత బిజినెస్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. నేను కూడా పనికి కువైట్ రావాలనుకుంటున్నా అన్న వాళ్ళకి ఇదే నా సలహా. కువైట్ వర్కింగ్ రావాలనుకునే వారు ముందు నమ్మకమైన ఏజెన్సీ ఎంచుకోవాలి. వీసా, జాబ్ డీటెయిల్స్, సాలరీ, వర్కింగ్ అవర్స్ వంటి విషయాలు రాసి ఉన్న ఆఫర్ లెటర్ తప్పక చూసుకోవాలి. ఇక్కడ మొదటి రోజు కాస్త కష్టంగా ఉండవచ్చు, కానీ ఓర్పు, శ్రమ ఉంటే మంచి సంపాదన వస్తుంది. మోసపోవద్దు. కాస్త టైం పట్టినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రండి. ఇప్పటి వరకు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను ఉన్నాను అని ఒక నమ్మకం ఇవ్వండి. మీ జీవిత ప్రయాణంలో మీలో ఒకటిగా కలుపుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నా. మీరు సురక్షితంగా, విజయవంతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.